పిట్స్బర్గ్ టనల్ ఎంటర్ అవుతుంది. సో మిగతా డీటెయిల్స్ అని మనం టెంపుల్ రీచ్ అయ్యాక మాట్లాడుకుందాం. Yeah guys, finally we reached to the temple. So we're going to show the temple from the front side because they don't have like they don't allow us to take the pictures inside. So let's go us. Yeah. చలో టెంపుల్ ఏరియా మాత్రం సూపర్ ఫ్రెండ్స్. అసలు ఈ ఏరియా చూడాలి మీరు, అదిరిపోయింది. ఈ వెదర్లో ఈ ఏరియాకి రావడం అనేది చాలా కరెక్ట్. సో లైక్ ఫ్రంట్ సైడ్ వెళ్దాం, ఎందుకంటే బ్యాక్ సైడ్ ఇది చూడండి మీరు, బ్యాక్ సైడ్ లొకేషన్ యాక్చువల్లీ ఇటు సైడ్ టెంపుల్ ఎండ్ వరకు ఉంది. సో ఇదంతా పార్కింగ్ ఏరియా, పార్కింగ్ లాట్. సో మనం ఫ్రంట్ సైడ్ వెళ్ళి టెంపుల్ ఫ్రంట్ వ్యూ చూసాం రండి. లెట్స్ గో. యా బాయ్, నీకు ఏమనిపించింది లోపలికి వెళ్ళా కదా ఆల్రెడీ ఇన్సైడ్ టెంపుల్? ఈ టెంపుల్ అమెరికాలో నాకు తెలిసినంత వరకు బెస్ట్, నేను చూసిన వాటిలో బెస్ట్. ఇదివరకు ఎన్ని టెంపుల్స్కి వెళ్ళాను, ఆ టెంపుల్స్ అన్నీ ఆ ఫీలింగ్ రాలేదు నాకు ఇండియాలో టెంపుల్స్ చూస్తున్న ఫీలింగ్. కానీ ఈ టెంపుల్లో ప్రశాంతత ఉంది, హ్యాపీగా చూసుకున్నాం, ఎంజాయ్ చేసుకున్నాం. సో లైక్ ఫ్రంట్ వ్యూ చూపు ఏమైనా అవసరం లేదంతా. So as you can see, show me the front view. ఇది ఎంట్రన్స్ మనకు వచ్చేసి. యా గైస్, దిస్ ఇస్ ద ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం ఎంటర్ అవ్వాలి, బట్ మనం లోపల వెళ్ళడానికి మనకి పర్మిషన్ లేదు. సో మనం వెళ్ళలేము ఇప్పుడు లోపలికి. సో బయట నుంచి సో బయట నుంచి సారీ. ఇది ఫ్రంట్ సైడ్. ఇది ఓన్లీ ఫ్రంట్ సైడ్. సో ఫేమస్ టెంపుల్ అవడం వల్ల ఈరోజు చాలా మంది జనాలు ఉన్నారు, అందులో ఎక్కువ శాతం మంది తెలుగు వాళ్ళు ఉండడం గొప్ప. ఏ స్పెషల్ ఏమని తెలుసా నీకు? తెలియదు, కానీ మనం వచ్చిన టైమింగ్ మాత్రం పూజ జరిగే టైం. సో మీరు కూడా రావాలి అనుకుంటే 9-10 కల్లా ఉండేటట్టు చూసుకోండి. సో చాలా బెస్ట్. మార్నింగ్ టైంలో లైక్ ఆఫ్టర్ లైక్ 9:30 to 10 మధ్యలో వస్తే మీకు పూజ కానీ అర్చన కానీ ఈజీగా ఉంటుంది, అంత రష్ కూడా ఉండదు. సో మీరు వచ్చి విజిట్ అవ్వచ్చు, చాలా మంచి టెంపుల్. సారీ. యా, మీరేమన్నా కొత్త కార్ కొన్నా కానీ చేయించుకోవాలి, పూజ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ రావచ్చు. ఇక్కడ మీరు కార్ పార్కింగ్ కూడా ఉంది. సో ఇక్కడ పూజ పార్కింగ్ అని మన ఇండియన్స్ మోస్ట్ ఆఫ్ ద మన తెలుగు వాళ్ళు చాలామంది ఎక్కువ ఉన్నారు ఈ టెంపుల్లో. మీరు వచ్చి విజిట్ అవ్వచ్చు, చాలా బాగుంది. మీరు ఫ్రీగా లైక్ పేరెంట్స్తో కానీ లేకపోతే ఫ్రెండ్స్తో కానీ వచ్చి ఎంజాయ్ చేయడానికి టెంపుల్లో ఇన్సైడ్ కానీ లైక్ వాతావరణం కానీ చాలా బాగుంది. మీరు వచ్చి చూడండి ఒకసారి. నేను లైక్ నా సైడ్ నుంచి అయితే 10కి 10 అవుట్ ఆఫ్ రేటింగ్స్. లైక్ చాలా బాగుంది, మీరు వచ్చి విజిట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. టెంపుల్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చాము. బయటకు వచ్చి ఇది కలర్ఫుల్ పార్క్ అంటే ఏదో ఎగ్జైటింగ్ ఉందని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఏం కలర్లో ఏమో అర్థం అవుతలే బాయ్. కింద చూపి బాయ్, ఈ కలర్ఫుల్ పార్క్ అనేది మొత్తం మీడియా పడితే పిచ్చి పిచ్చి కలర్స్ అన్నీ ఉన్నాయి, బట్ ఏందో అర్థమవుతలే. ఒకసారి మీరు వాల్స్ కానీ ఇట్లా చూడండి, మొత్తం అంత ఏం బాగాలేదు, బట్ ఓకే, ఒకసారి వన్ టైం వచ్చి చూడొచ్చు. బట్ ఇక్కడ నుంచి ఒక మంచి వ్యూ ఏముంది అంటే, ఇక్కడ నుంచి మనకు డౌన్ టౌన్ కనిపిస్తుంది, మంచిగా రివర్ ఉంది, ఆ కేబుల్ బ్రిడ్జ్ ఉంది, ఇక్కడ అదొక బ్రిడ్జ్ ఉంది. సో అంతేగా మరి. ఇదొక్క స్పాట్ మాత్రమే మంచిగా అనిపించింది, మిగతా అని ఇష్టం వచ్చిన సింబల్స్, ఈవెన్ మన వాళ్ళకి తెలియదు, హిందీ వాళ్ళవి కూడా నేమ్స్ ఉన్నాయి, పేర్లు ఏది పడితే అది ఉన్నాయి. కానీ చూద్దాం పదండి. ఇది ఒక బోర్డు కూడా ఉంది, ఏమని, 3 rivers హెరిటేజ్ ట్రైల్ అంట. బట్ నాకేం అర్థం కాలేదు, ఓన్లీ చెట్లు మొక్కలే ఉన్నాయి, మొత్తం పొదలే ఉన్నాయి.
యా మీరు ఎవరైనా వచ్చి చూడాలనుకునే వాళ్ళు వచ్చి చూడొచ్చు. రాకండి కాదు బయట రమ్మని చెప్పు. లైక్ కొత్త వచ్చే వాళ్ళకి ఎగ్జైట్మెంట్లో వస్తారు కదా, మనం నిజాయితీగా వాళ్ళకి చూపించాలి వాళ్ళకి ఏంది ఇక్కడ ఏముంది ఏంది అని చెప్పేసి. సో ఇది మ్యాక్సిమం ఏం లేవు, మొత్తం ఇష్టం వచ్చిన పేర్లు ఏమో ఉన్నాయి చూడండి. వాళ్ళకి కూడా ఏమంత మంచిగా లేవు, బట్ అవి ఏం సింబల్లో కూడా తెలియదు, చైనీస్ అన్నీ కలిపి ఉన్నాయి. సో బేసికలీ కలర్తో దాన్ని లైక్ డెకరేట్ చేసేది ఏమన్నా అనుకుని వచ్చాము ఎగ్జైట్మెంట్లో, ఏం లేదు. సో కొన్ని పిక్చర్స్ మాత్రం ఫ్రంట్లో చాలా బాగున్నాయి, కానీ అవి చూపించవచ్చో చూపించాలో తెలీదు, బట్ చూపిస్తాం. బట్ సమ్ పీపుల్ ఆర్ లైక్ దే ఆర్ క్యాంపింగ్ హియర్. యా యూఎస్లో ఎక్కడైనా క్యాంపింగ్ చేసుకోవచ్చు, బట్ యూ హ్యావ్ టు టేక్ పర్మిషన్. యా క్యాంపింగే బ్రో, క్యాంపింగ్ అని కవర్ చేయాలి అలాంటి. సో గాయ్స్ ఇది చూస్తారు కదా, ఇది ఇంకొక బ్రిడ్జు. సో ఓన్లీ స్మాల్ ఇక్కడ బ్లాక్స్ ఉన్నాయి, ఆ బ్లాక్స్ పైన కూడా ఏం లేదు, జస్ట్ పెయింట్స్ అవి వేసి ఉన్నాయి. బట్ ఏదో చాలా ఎక్స్పెన్సివ్స్ వచ్చా, బట్ ఏం లేదు బా ఇక్కడ. ఎందుకు వచ్చా నాకు ఇప్పుడు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నా. బట్ లోపలకి వెళ్ళేసి వచ్చా, అది అంతే వే ఉంది, జస్ట్ కింద ఏదో పెయింట్లు వాడదంగిరు అట్లా ఉన్నాయి. మన బ్రిడ్జ్ అది, అంటే మన బ్రిడ్జ్ అంటే మనం కొనలే, జస్ట్ చెప్తున్నా. ఆ బ్రిడ్జ్ చూడడానికి ఒక లొకేషన్ కొంచెం పర్లేదు, మిగతా అంతా నార్మల్ ఉంది. జస్ట్ like one time watch, you can come and you can watch and you can visit this place, but nothing much anything like ఇక్కడ ఏం లేదంతా. జస్ట్ ఇక్కడ మీకు కావాల్సిన కొన్ని వీడియోస్ ఉన్నాయి, కొన్ని హ్యాడ్స్ అంట. ఇగో ఇది ఒక్క వే మాత్రమే కొంచెం చూడడానికి బాగుంది. సూరజ్ బాయ్ నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బయట? ఎందుకు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నావు? మా భయ్య చూడు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాడు ఎందుకలా కదా.